రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనం. ఎక్సడస్ 18:21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడువు, ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాల నుండి మాకు మీ వాక్యమును బోధించి వినుచున్న ప్రతి ఒక్కరికి, సంఘానికి క్షేమాన్ని కలిగించి మీకు మహిమను తీసుకురమ్మని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మనము చదివినటువంటి వచనము నిర్గమకాండంలో ఒక సందర్భంలో మోషే యొక్క మామ అయినటువంటి ఇత్రో ఆయన మోషేకి ఇచ్చినటువంటి సలహా. మోషే ఒక్కడే నాయకుడిగా ఆ ప్రజల యొక్క బాధ్యత భారమునన్నింటినీ కూడా తన భుజాల మీద మోసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా నలిగిపోతున్నప్పుడు ఇత్రో దాన్ని గమనించి అతనికి ఈ యొక్క మంచి సలహాని ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? నీ ఒక్కడివే అందరి పాలన చేయుట కష్టము కనుక నీ ప్రజల్లో ఉన్నటువంటి కొంతమందిని, ఈ మంచి లక్షణములు గుణములు ఉన్నటువంటి కొంతమందిని వారి మీద న్యాయాధిపతులుగా అండ్ నాయకులుగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పాలన బాధ్యతను అందరిలో పంపకం చేసిన తర్వాత నీవు చక్కగా నిర్వహించవచ్చు అని చెప్పాడు. వారు 10 మంది మీద, 50 మంది మీద, 100 మంది మీద, 1000 మంది మీద ఉంటారు. చిన్నవన్నీ వాళ్ళు చూస్తారు, పెద్దవి పరిష్కరించలేనివి నీ దగ్గరికి తీసుకుని వస్తారని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహాలో ఎలాంటి గుణ లక్షణములు కలిగిన వారిని ఎంపిక చేసుకోవాలో చెప్పాడు. అది ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే అపాయింట్ గాడ్లీ మెన్ ఇన్ లీడర్షిప్. అపాయింట్ గాడ్లీ మెన్ ఇన్ లీడర్షిప్. దైవభక్తి గల వారిని నాయకులుగా నియమించుము. దైవభక్తి గల వారిని నాయకులుగా నియమించుము. ఇది ప్రతి చోట మనకి ఉంటే ఆశీర్వాదకరం. సో ఆయన ఏం చెప్పాడు? నీవు ఏర్పరచుకొని, మనుషులను ఏర్పరచుకొని అనేటువంటి దాంట్లో మనకేం కనపడుతుందంటే నీవు ముందు చూపుతో, వివేకముతో అండ్ విచక్షణ జ్ఞానముతో ఒక భవిష్యత్తులోనికి దర్శనము చూచినటువంటి ప్రవక్త చూస్తే ఎట్లా చూస్తాడో అట్లా ఈ మనుషులను నేను వీరి మీద న్యాయాధిపతులుగా నియమిస్తే వీరు భవిష్యత్తులో ఎట్లాంటి పాలన ఇవ్వగలరు అన్నది చూసుకుంటూ వారిని ఎంపిక చేసుకుని ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. సో ప్రస్తుతం మనం నాయకుల్ని లేకపోతే సేవకుల్ని లేకపోతే పెద్దల్ని ఏర్పాటు చేసినప్పుడు సంఘంలో డీకన్ కావచ్చు, ఎల్డర్ కావచ్చు, అట్లాంటి వారిని ఏర్పాటు చేసినప్పుడు చాలా చోట్ల మనం ఏం గమనిస్తామంటే వారు ఇట్లాంటి వాక్య విధానమును పూర్తిగా వదిలేశారు. అండ్ ఈ రోజుల్లో మనకి పట్టినటువంటి దుర్గతి ఏంటంటే అసలు రక్షణ లేనివాడే సంఘ కాపరైపోతున్నాడు. అండ్ దేవుడు అంటే భయము లేక భ్రష్టు కొట్టినోడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇవాంజలిస్టు లేకపోతే ప్రీచర్ అయిపోతున్నాడు. అట్లాంటి దినాల్లో ఈ విషయాలను ఎంతమంది నిజముగా పాటిస్తున్నారు, ఎంతమంది వీటికి నిజమైనటువంటి విలువనిస్తున్నారు దేవుడికే తెలుసు. అయితే ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని మాత్రం ఎవరైతే పాటిస్తారో వారికి, వారి సంఘాలకి, వారి కుటుంబాలకి, రాబోయేటువంటి తరాలకి ఎంతో మేలు, క్షేమం మాత్రం కలుగుతుంది. సో మోషే ఏమి చేయాలి? ఎంపిక చేసుకున్నటువంటి వారిలో మొదట ఎట్లాంటి వారిని ఎంపిక చేసుకోవాలి? ప్రజలందరిలో సామర్థ్యము కలిగినటువంటి వారిని, ఏబుల్ మెన్ లేకపోతే మెన్ ఆఫ్ ఎబిలిటీ, అంటే వారికి నాయకత్వానికి సంబంధించినటువంటి సామర్థ్యం ఉండాలి. న్యాయాధిపతిగా వారు ఉండి వివాదములను తీర్చి, న్యాయమును జరిగించి, నిష్పక్షపాతముగా, భావోద్రేకములకు గురి కాకుండా, అన్నిటికీ అతీతంగా వారు న్యాయముగా ఇచ్చేటువంటి వారైనటువంటి వారిగా ఉండాలంటే వారికి ఆ సామర్థ్యము ఉండాలి. సో ఆ సామర్థ్యము కలిగినటువంటి వారు లేకపోతే కేపబుల్ మెన్ లేకపోతే కాంపిటెంట్ మెన్, మనము మంచి పొజిషన్స్లో ఇట్లాంటి వారినే పెడతాం కదా. సో అదే ప్రకారము వారిలో ఆ బుద్ధి ఉండాలి, వారిలో ఆ బలం ఉండాలి, వారిలో ఆ ధైర్యం ఉండాలి, వారిలో ఆ యోగ్యత, ఆ లక్షణం ఉండాలి. నేను మీకు వచనాన్ని చదువుతాను. ఆదికాండం 47వ అధ్యాయం 6వ వచనంలో, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము,
గోషేను దేశంలో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. ఈ మాటలు ఫరో చెప్తున్నాడు, యోసేపుతో చెప్తున్నాడు. యోసేపు తండ్రి అండ్ సహోదరులు వచ్చినప్పుడు వారు గోషేన్లో నివసిస్తారనేటువంటి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఒప్పుకుని ఏమంటున్నాడు, వీరిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారు ఉంటే, అంటే వీరిలో ఎవరైనా కేపబుల్ వారు ఉంటే, లేకపోతే ఎబిలిటీ ఉన్నవారు ఉంటే నా మందలన్నిటి మీద వారిని అధిపతులుగా నియమించు. అంటే ఆయన యొక్క మందల మీద, పశువుల మందల మీద అధిపతుల్ని నియమించడానికే ఫరో ఒక అన్యుడు ప్రజ్ఞ గలవారిని పెట్టమని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు తన యొక్క ప్రజల మీద మరి పెట్టేటువంటి నాయకుల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో మనకి చెప్తున్నాడు. సో ఆత్మ సంబంధమైన నాయకులు పరిపక్వత కలిగి ఉన్నప్పుడు, సామర్థ్యత కలిగి ఉన్నప్పుడు వారి ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి. రెండవది ఏంటి, వీరు దైవ భక్తి కలిగినటువంటి వారు. సో దేవుడంటే భయం ఉన్నటువంటి వారు, దేవుడంటే గౌరవం కలిగినటువంటి వారు, దేవుడంటే అందరికన్నా ఉన్నతమైనటువంటి స్థాయిని కలిగినటువంటి వ్యక్తిగా ఎంచేటువంటి వారు. సో దేవుడి కోసం వీరు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. దేవుడు చెప్పింది చేస్తారు, దేవుడు అడిగింది ఇస్తారు, దేవుడు వెళ్ళమంటే పోతారు, దేవుడు వద్దంటే ఆపేస్తారు. ఇంకో ఆలోచన ఉండదు, ఎవరితో సంప్రదింపులు చేయరు, ఎవరి దగ్గర వీరు వంగరు లొంగరు. వీరు దేవుడికి మాత్రమే సంపూర్ణంగా సమర్పించబడినటువంటి వారు. అట్లాంటి వారు దైవభక్తి కలిగినటువంటి వారు. సో నిజంగా భక్తిపరులు అంటే వీరే. నిజంగా వీరిలో వినయం ఉంటుంది, నిజంగా వీరిలో విధేయత ఉంటుంది, అండ్ వీరు నిజమైన వివేకము గలవారు. ఒక మాట నేను చదువుతాను, ఆదికాండంలోనే 22వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు తెలియవచ్చుచున్నది. అబ్రాహాంతో అంటున్నాడు. అబ్రాహాం ఇస్సాకుని తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టేసి కత్తిని పైకెత్తినప్పుడు దూత ఆపు చేసి పలుకుతున్నటువంటి మాటలు. ఏం పలుకుతున్నాడు, నీవు నిజంగా దేవుడికి భయపడతావు. సో దేవుడు నిన్ను, ఆ కుమారుడిని నాకు దహన బలిగా ఇవ్వమంటే నీవు ఇవ్వడానికి వచ్చేసావంటే నీకు దేవుడి భయం ఉందని నువ్వు చేసినటువంటి విధేయత ద్వారా నాకు కనబడుచున్నది. సో దేవుడు ఆ ప్రకారం మనుషుల్ని పరీక్షించి ప్రక్షాళన చేసి వారిని తన కొరకు నియమించుకుంటాడు. సో ఒక స్పిరిచువల్ లీడర్కి, ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే దేవుడి పట్ల భయం ఉండాలి. దేవుడితో సంబంధం ఉన్నటువంటి వాడికే దేవుడి పట్ల భయం ఉంటుంది. అట్లా భయం ఉన్నవాడే దేవుడికి నిజమైన భక్తిని చూపించగలుగుతాడు. అండ్ దేవుడి సేవ చేసేటువంటి సంఘ నాయకుడు, సంఘ పెద్ద, సంఘ పరిచారకుడు ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, దాంట్లో మామూలు వాలంటీర్గా ఉన్నటువంటి వ్యక్తులు, కాకపోతే ఒక సండే స్కూల్ టీచర్, యూత్ లీడర్, ఎవరైనా కావచ్చు, వీరు దేవుడి మార్గంలో భక్తితో నడుచుకుని భయంతో బ్రతికితే ఇతరులను ఆ స్థితిలోనికి, లేకపోతే ఆ స్థాయిలోనికి తీసుకుని వస్తారు. లేకపోతే మాత్రం వీరు చెడిపోతారు. అండ్ వీరికి దేవుడి పట్ల భయం ఉన్నప్పుడు దేవుడి మహిమ కొరకే కాంక్షిస్తారు. సొంత మహిమ కొరకు వీరు ప్రాకులాడరు. వీరు కేవలము సదుద్దేశంతోనే సేవ చేస్తారు. వీరికి ఇంకొక దురుద్దేశం అనేది ఉండనే ఉండదు. 111వ కీర్తన 10వ వచనంలో, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. సో దేవుడికి భయపడేటువంటి వాడికి జ్ఞానం అనేది లభిస్తుంది, వివేకం అనేది లభిస్తుంది. సో వీరు నడిపింపునకు, న్యాయాధిపతులుగా ఉండుటకు వీరికి కావాల్సిన జ్ఞానము, వివేకము దేవుడికి భయపడటం ద్వారా వీరికి లభిస్తుంది. కనుక వీరిని ఆ స్థాయిలో పెట్టమని చెప్తున్నాడు ఇత్రో. స్టోన్వెల్ జాక్సన్ అనేటువంటి ఒక మహానాయకుడికి మరి ఆయన ఎప్పుడైనా తన కింద నాయకుల్ని, అధికారుల్ని ఎంపిక చేసుకోవాలంటే ఆయన మిలిటరీ వారిని లేకపోతే పోలీసు వారిని పెట్టుకునేవారు కారు. ఆయన ఒక సంఘ కాపర్ని పెట్టుకునేవాడు తన యొక్క ఆర్గనైజేషన్ని హెడ్ చేయడానికి, లేకపోతే ఆయన యొక్క సైన్యానికి నాయకుడిగా, అధికారిగా ఉండడానికి. ఎందుకు అంటే ఈ వ్యక్తి దేవుడికి భయపడేవాడు, ఈ వ్యక్తి ప్రార్థన చేసేవాడు, ఈ వ్యక్తికి నైతికత అంటే ఏంటో తెలుసు, కనుక ఈ వ్యక్తి తప్పు చేయకుండా ఉంటాడు. ఆ వ్యక్తి మిలిటరీ మ్యాన్, ఆయనకి మిలిటరీ తర్ఫీదు ఉంది, గొప్ప మిలిటరీ అనుభవం ఉంది, కానీ ఆయనకి దేవుడి భయం లేదు, ఆయనకి ప్రార్థన జీవితం లేదు, ఆయనకి నైతిక విలువలు తెలియవు, కనుక ఆయన తప్పులు చేస్తాడు. కానీ పాస్టర్ని పెట్టుకుంటే ఆయన తప్పులు చేయడు. ఎంత మంచి ఆలోచన చూడండి. ఒకప్పుడు ఇంగ్లాండ్లో కూడా
లార్డ్ ప్రొటెక్టర్గా దేశమంతటిని సంరక్షించినటువంటి ఆలివర్ క్రామ్వెల్, ఆయన కూడా ఎప్పుడు తన చుట్టూ తనకున్నటువంటి అధికారులందరినీ కూడా ప్రార్థనా పరులనే పెట్టుకునేవాడు. ఎందుకంటే దేవుడికి భయపడేటువంటి వాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడానికి జంకుతాడు, తొందరగా పాపము చేయడు. సో అట్లా వారు పెట్టుకున్నారు. కనుక ఇత్రో మోషేకి చెప్పాడు, దైవ భక్తి గలవారు. మూడవది సత్యాసక్తి కలిగి. సత్యాసక్తి అంటే సత్యం పట్ల ఆసక్తి. ఇంకోటి విశ్వసనీయత గలవారు, సత్యవంతులు అంటే నమ్మక ద్రోహము చెయ్యరు, వెన్నుపోటు పొడవరు, నమ్మదగినటువంటి వారు. మెన్ ఆఫ్ రిలయబిలిటీ అంటాం చూడండి, ఫెయిత్ఫుల్ మెన్ అంటాం చూడండి. మెన్ హూమ్ పీపుల్ క్యాన్ ట్రస్ట్, ఎవరినైతే మనుషులు నమ్మగలరో. ఫర్ ఎగ్జాంపుల్ వీరు న్యాయాధిపతులుగా ఉంటారు. వీరి దగ్గరికి ఈ పక్షం వారు వచ్చి చెప్తారు, ఆ పక్షం వారు వచ్చి చెప్తారు. తర్వాత అందరి ఎదుట సభలో రెండు పక్షాలను పెట్టి వీరు ఆ యొక్క వివాదాన్ని తీర్చి న్యాయము చేయాలి. సో వీరు పక్షపాతులు కాకుండా ఉండాలంటే వీరు సత్యవంతులుగా ఉండాలి. వీరి గుణాన్ని వీరు వంచకూడదు, వారు వంచకూడదు. వీరి గుణము కేవలం న్యాయానికే వంగుతుంది, దానివైపే ఉంటుంది. సో అట్లాంటి వారు సత్యవంతులు, సత్యాన్ని ప్రేమించేవారు, సత్యవాదులు, సత్యం కొరకే వాదిస్తారు. నిజానిజాలకే వీరు కట్టుబడి ఉంటారు, అన్యాయము చేయరు. సో అట్లాంటి వారిని పెట్టుకోమని చెప్పాడు. అండ్ వీరి యొక్క లక్షణం ఏంటంటే వీరి దేవుడు ఎట్లాంటి వాడో అట్లాంటి లక్షణంతోనే వీరు దేవుడి సేవలో ఉంటారు. నిర్గమకాండంలోనే 34వ అధ్యాయం 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు మోషేకి. సో అక్కడ దేవుడిలో ఉన్నటువంటి ఒక గుణ లక్షణం ఏంటి? విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. సో దేవుడు విస్తారమైన సత్యము కలిగినటువంటి దేవుడు. దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు మోసము చేయడు, దేవుడు పక్షపాతి కాడు. సో ఈ సత్యవంతులు లేకపోతే సత్య ప్రియులు ఎట్లా ఉంటారంటే దేవుడిని పోలినటువంటి వారిగా ఉంటారు. సో కొన్నిసార్లు ఒక పాస్టర్గా నా దగ్గరికి కొంతమంది వచ్చి చెప్తుంటారు, పాస్టర్ గారు ఇది ఎవరికి చెప్పొద్దండి, ఇది నా పర్సనల్ మ్యాటర్ అండి, ఇది మీ దగ్గర పెట్టుకోండి, దేవుడి దగ్గర ప్రార్థనలో ఉంచండి అని చెప్తారు. అట్లాంటిది మనం బయటకు వచ్చి అందరికీ చెప్పకూడదు. కొన్ని మనం చెప్తాం ఇతరులకి బుద్ధి రావడానికి, ఇతరులు ఆ పాపంలో పడకుండా. కానీ ఎవరైతే కాన్ఫిడెన్షియల్ అని మాట ఇచ్చి, అంటే మనం వారికి నేను ఎవరికి చెప్పను అని చెప్తామో అట్లాంటివి ఎవరికి చెప్పం, మన సొంత కుటుంబీకులకు కూడా చెప్పం. సో అట్లా దేవుడు కాన్ఫిడెన్షియల్ ట్రస్ట్ వర్ది మెన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. చివరిది 4వది ఆయన చెప్పినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వారు లంచగొండులు కాని మనుషులై ఉండాలి. అంటే వారు లంచాన్ని ఆశించేవారుగా, లోబులుగా, ధనాపేక్షలుగా, దురుద్దేశం కలిగినటువంటి వారిగా, న్యాయాన్ని అమ్ముకునేటువంటి వారిగా, బేరసారాలకు దిగి వచ్చేటువంటి వారిగా, రాజీ పడేటువంటి వారిగా వారు ఉండకూడదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం బైబిల్లో చూసినా బయట చూసినా ఇట్లాంటి వారు మనకు ఎక్కువ కనపడతారు. సమూయేలు గొప్ప ప్రవక్త, ఆయన ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు, ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు. తిరిగి వారిని సవాల్ చేసి అడుగుతాడు, మీలో ఎవడైనా నాతో చెప్తారా నేను మీ దగ్గర ఏదైనా తీసుకున్నానా అంటే ఎవరు చెప్పరు. కానీ సమూయేలు కుమారులు అట్లా లేరు. 1 సమూయేలు 8వ అధ్యాయం 3వ వచనంలో, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. సో సమూయేలు ప్రవక్తకి ఎంత పేరుంది, ఎంత ప్రతిష్ఠ ఉంది. కానీ వీరు కుమారులు ఎట్లా అయిపోయారు చూడండి. అతని ప్రవర్తనను వారు అనుసరించలేదు, ధనాపేక్షలు అయ్యారు, లంచాలు పుచ్చుకున్నారు, న్యాయాన్ని తిప్పేశారు. సో ఈ రోజున కూడా డబ్బుకే చాలా ప్రాధాన్యతనిచ్చేటువంటి వారు ఉన్నారు. డబ్బు ఇచ్చేటువంటి వారికి వాక్యమును ఒక రకంగా చెప్తారు, డబ్బు ఇవ్వనటువంటి వారికి వాక్యమును ఇంకో రకంగా చెప్తారు. డబ్బు ఇచ్చేటువంటి బాగా క్యాషియర్ మరి క్రిస్టియన్స్ పాస్టర్ల దగ్గరికి, లీడర్స్ దగ్గరికి వచ్చినప్పుడు వారికి సత్యాన్ని చెప్పరు. ఎందుకంటే వారు నొచ్చుకుంటే వారు డబ్బు ఇవ్వరు, వీరికి రావాల్సినటువంటి రాబడి తగ్గిపోతుంది కనుక వీరు దుర్మార్గులై వారికి అన్యాయం చేస్తారు వారి ధనం కోసం. సో ఈ ప్రస్తుతం మన దేశంలో కూడా మనం చూస్తున్నాం, కోర్టుల్లో జడ్జిలను డబ్బుతో కొనేయచ్చు, న్యాయాన్ని కొనేయచ్చు. సో సేమ్ థింగ్ ఎన్నో చోట్ల అట్లాగే చర్చెస్లో కూడా జరుగుతుంది. 2 పక్షాలు ఉంటాయి. ఓ పక్షం వచ్చేసి పాస్టర్ గారి ముందు ₹1,00,000 కానుక పెట్టేస్తారు, ఇంకో పక్షం ఇవ్వలేదు, ఇచ్చేంత స్తోమత లేదు, పాస్టర్ గారు డబ్బు కోసం కక్కుర్తిపడి 1,00,000 ఇచ్చినోడి పక్షం కట్టేస్తాడు. అది అన్యాయం. వీడు 1,00,000 ఇచ్చినా, వాడు 1,00,000 ఇచ్చినా, వీడు ఏమి ఇవ్వకపోయినా దేవుడి వాక్యం ప్రకారమే ఎదుట ఉన్న వ్యక్తికి
నడిపింపునివ్వాలి, న్యాయము చెయ్యాలి అండ్ దేవుడి చిత్తమును వారు చేసేటట్టు చూడాలి. అది దేవుడి సేవకుల యొక్క బాధ్యత. అందుకని దేవుడు అంటున్నాడు, లంచగొండులు కాకూడదు, ధనాపేక్షలు కాకూడదు. 119వ కీర్తన 36వ వచనంలో కీర్తనకారుడు అన్నాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. సో ఇది ప్రతి సేవకుడు, ప్రతి పెద్ద, ప్రతి వ్యక్తి చేసుకోవాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, నా హృదయం లోభం తట్టు ఈజీగా తిరిగిపోతుంది కనుక దాన్ని అటువైపు తిరగనివ్వకుండా నీ శాసనముల తట్టు నా హృదయాన్ని త్రిప్పుము. హిపోక్రేటస్ ఒకసారి ఒక ఆయనకు ఉత్తరం రాసినప్పుడు, ఆయన ఒక హెర్బలిస్ట్, అంటే ఈ యొక్క తోటల్లో పనిచేసేటువంటి వ్యక్తి, ఆయనకి ఏం చెప్పాడంటే, ఎట్లా మంచి వాటిని పెట్టుకొని పనికి మాలిన వాటిని పీకేస్తావో, వీడ్స్ని అంటే ఆ యొక్క కలుపు మొక్కల్ని పీకేస్తావో, పెరికేస్తావో, అదే ప్రకారము నీ జీవితంలో అన్నిటికన్నా మొదట కవెటస్నెస్ని పెరికేసాయి. నీ హృదయం అనే తోటలో కవెటస్నెస్ని పెరికే, లోభము, దురాశ, ధనాపేక్ష అన్నదాన్ని పెరికేస్తే అప్పుడు నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం ధన్యమవుతుందని ఆయన చెప్పాడు. ఆయన ఒక క్రైస్తవుడు కూడా కాడు. ఇక భక్తిపరులు సంఘంలో, సంఘ చరిత్రలో మీరు చూస్తే కవటస్నెస్ గురించి, న్యాయము చేయాలనుకునేటువంటి, పరిశుద్ధంగా దేవుడిని మెప్పించాలనుకునే దేవుడి సేవకులే గొప్ప గొప్ప వారు ఏమన్నారు, బోనవెంచర్ అనేటువంటి ఆయన ఆ మ్యాడ్నెస్ ఆఫ్ ద సోల్ అన్నాడు. ఎవరికైనా ధనాపేక్ష ఉంటే వాడి ఆత్మకు పట్టిన పిచ్చి అన్నాడు ఆయన. గ్రెగరీ ఏమన్నాడు, అదొక టార్చర్ అన్నాడు, అది పగలు రాత్రి నిన్ను చిత్రహింస చేసి చంపుతుందన్నాడు. క్రిసోస్తం ఏమన్నాడు, ఇన్సాటియబుల్ డ్రంకన్నెస్, అంటే తాగి తాగి మత్తుడైనోడు ఇంకా పైనుండి పోస్తుంటే నోట్లోకి కింద వాడి చొక్కా మీద పడిపోతుంటుంది చూడండి, అట్లా తాగడం అన్నాడు. సిప్రియన్ ఏమన్నాడంటే పరమ గుడ్డితనం అన్నాడు. అండ్ ఇంకొక భక్తుడు అది ఒక తెగులు అన్నాడు, సర్వనాశనం చేసే తెగులు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, దానికి ఎవడైతే లోబడతాడో దానికి వైద్యమే లేదు అన్నాడు. సో ఈ ప్రకారము ఆ భక్తులు దాని గురించి అంత ఘాటుగా ఎందుకు చెప్పారంటే, అది అంత చెడ్డది. మనం దేవుడి సేవలోకి వచ్చింది ధన సంపాదన కోసం కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు నిజమైనటువంటి సేవను చేసి దేవుడిని మహిమపరుస్తారు, మనుషులకి మేలు చేస్తారు. సో ఇట్లాంటి వారిని నీవు నీ ప్రజల్లో నుండి ఎంపిక చేసుకొని వారిని వీరి మీద 1000 మంది మీద, 100 మంది మీద, 50 మంది మీద, 10 మంది మీద పెట్టమని చెప్పాడు. నువ్వు 1000 మంది మీద ఎవరిని పెడతాడు, 100 మంది మీద ఎవరిని పెడతాడు, 50 మీద ఎవరిని పెడతాడు, 10 మీద ఎవరిని పెడతాడు అన్నది దేవుడి ద్వారా మోషే ఆయనకి ఇవ్వబడిన జ్ఞానం, వివేకముతో, అనుభవంతో పెట్టేటువంటి విషయం. ఇప్పుడు 10 మంది మీద న్యాయాధిపతిని ఒక వ్యక్తిని పెడితే, లేకపోతే నలుగురిని పెడితే, 10కి ఒక్కొక్కడిని అట్లా పెడితే, ఈ 10 మీద నన్ను పెట్టాడు, 100 మీద పెట్టలేదే, 1000 మీద పెట్టలేదే, 50 మీద పెట్టలేదే అని వారు అనుకుంటే, అందుకే ఇట్లాంటి గుణాలు కలిగినటువంటి వారై ఉండాలి. వారు దేవుడికి భయపడేవారైతే వినయం ఉంటుంది కనుక, నిస్వార్థంగా ఉంటారు కనుక, ఆయన పక్కింటి ఆయన్నేమో 1000 మందికి నాయకుడిగా, న్యాయాధిపతిగా పెట్టాడు, నన్నేమో 10 మంది మీద పెట్టాడు, మా చుట్టూ ఉన్న కాలనీ వాళ్ళు ఏమనుకోవాలి అని అనుకోరు. సో దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఆ ప్రకారం పరమ జ్ఞానం కలిగి దేవుడిలో మనము ఆయన చేసేటువంటి కార్యాలను చూస్తాం. అట్లాగే మనం ఉంటే మనకి క్షేమం. సో మీ ఇంట్లో మీరు ఒక పేరెంట్గా ఉన్న, ఒక ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్గా ఉన్న ఇట్లాంటి లక్షణాలు ఉంటే, మీరు సామర్థ్యం కలిగి ఉంటే, దైవభక్తి కలిగి ఉంటే, సత్యాసక్తి కలిగి ఉంటే, లంచగొండులు కాకపోతే నిష్పక్షపాతంగా ఉంటారు, న్యాయాన్ని న్యాయముగా ప్రకటిస్తారు, అందరికీ మేలు చేస్తారు. ఎక్కడున్నా సరే ఇట్లాంటి వారు సంఘంలో, సమాజంలో ఇతరులకు క్షేమాన్ని కలిగించి వారికి తర్వాత వచ్చే తరానికి మేలుకరంగా ఉండేవారిగా ఉంటారు. అందుకని ఇట్లాంటి మనుషులు మనకి చాలా అవసరం. ఇట్లాంటి మనుషులు చాలా తక్కువ ఉన్నారు, వీరి కోసం ప్రార్థించాలి, వీరిలాగా మనం మారాలి. అండ్ ఇట్లాంటి వారికే మనము దేవుడిచ్చిన బాధ్యతల్ని అప్పగించాలి. ప్రార్థనలో ఏకీభవించండి. ఆ లక్షణాలు మనంతట మనకి రావు. మనము పాపక్షమాపణ పొంది, మనం రక్షించబడి క్రీస్తునందు నూతన సృష్టిగా, నవీన స్వభావం గలవారిగా మారినప్పుడు ఈ లక్షణాలు మనవిగా ఉండొచ్చు. మనము ప్రజ్ఞ గలవారముగా ఉండగలము, మనము దేవుడి పట్ల భక్తి భయము గలవారముగా ఉండగలము, మనము నమ్మదగిన వారముగా ఉండగలము, మనము ఏ ఆశ లేని నిస్వార్థపరులముగా ఉండగలము. కనుక ఇప్పుడే యేసుప్రభు మీ పాపమును మోసి మీ కొరకు సిలువలో రక్తము కార్చి, శ్రమను వచ్చి, చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచినప్పుడు ఆయన ప్రపంచం అంతటిని తన యొద్దకు పిలుస్తున్నాడు. కనుక మీరు మీ పాపం ఒప్పుకొని రక్షించబడండి, అండ్ ఆయన మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు. ప్రేమగల తండ్రి, మా
జీవితాలు, మా చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు అన్నీ ఎలా ఉండాలో మీరు నిర్దేశించారు. దాంట్లో ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యత ఏంటో మీరు నిర్దేశించారు. ఆ ప్రకారమే సమస్తం ఉండినట్లు మాలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పట్టకు, మేముండుటకు, ఇతరులను అట్లా ఉంచుటకు కృపదయ చేయండి. రక్షణ లేని వారిని రక్షించండి. రక్షింపబడినటువంటి వారు ఈ విషయాల కొరకు, ఇట్లాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయడానికి, అట్లాంటి వారిని కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అలా జీవించు ప్రతి విశ్వాసికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.